హరిలో రంగ హరి 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 హరిలో రంగ హరి. సంక్రాంతి వేళ ముంగిట హరినామస్మరణ చేస్తూ హరిదాసు వచ్చాడు. కలతలన్నీ తొలగిపోయి శుభములెన్నో జరగవలెను. హరిలో రంగ హరి 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 సీత, హరిలో రంగ హరి అతనికి ఏమన్నా వేసి పంపమ్మా. అలాగేనమ్మా. హరిలో రంగ హరి 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 శ్రీమద్రమారమణ గోవిందో హరి. గుర్తుపట్టిందా గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదులే. హరిలో రంగ హరి 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 హరిలో రంగ హరి. సీత, ఈ అబ్బాయి మీ ఇంటికి రోజు వచ్చే కుర్రాడేగా, ఇలా తయారై వచ్చాడేంటి? రఘురాం గారు, ఇదేంటి? హరిదాస్లా వచ్చాడేమో ప్రేమదాసు. పిచ్చి పిచ్చి వాగుడు ఆపుతావా? అదేంటయ్యా, పండుగ రోజు ఇలా తయారయ్యావు? మామూలుగానే రావచ్చు కదా. దసరాకి వేషాలేయడం అలవాటు, అప్పుడు కుదరలేదు, అందుకే ఇప్పుడు వేశాను. సీత గారు, మీరు గుర్తుపట్టలేదు చూసారా? అక్కేంటి, మేం కూడా గుర్తుపట్టలేదు. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. సిచ్యువేషన్ రాంగ్. సీత గారికి కోపం వచ్చినట్టుంది. రఘురాం, త్వరగా వెళ్ళి ఈ వేషం మార్చుకుని వచ్చేయ్. పొంగల్ చేస్తావు, ప్రసాదం తిని వెళ్దు గాని. ఇంకా ఎన్నిళ్ళు తిరగాలో, ఎన్ని వేషాలు వెయ్యాలో. అదేంటమ్మా అలా అంటావు? ఏదో సరదాగా వేశానన్నాడు కదా. నువ్వు వెళ్ళరా రఘురాం. అలాగేనండి. శకుంతల, పద పొంగల్ చేద్దాం. నువ్వు వెళ్ళు. సీత గారు, ఏంటి? ఎంత చెప్పినా నీ బుద్ధి మారదా? పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా కోపం తెప్పించుకో. ఓపిక నాశిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. సారీ అండి, వెరీ వెరీ సారీ. మీకు సారీ చెప్పాలనుకున్నాను, డైరెక్ట్గా వచ్చే ధైర్యం లేక ఇలా రావాల్సి వచ్చింది. దయచేసి నన్ను క్షమించండి. నేను మీరు చెప్పేదాకా నేను చేసింది తప్పని నేను అనుకోలేదు. మీకు ఇబ్బంది కలిగించేలా ఇంకెప్పుడు ప్రవర్తించను. మీరన్నట్టు లిమిట్స్లోనే ఉంటాను. డిఫికల్టీస్ అస్సలు రానివ్వను. ప్లీజ్ అండి.
అలా చూడకండి. నేను వేషాలు వేయొచ్చు కానీ మోసం చేసేవాడిని కాదండి. పొరపాటు అని తెలిస్తే చేయను కదా. నువ్వేం మాట్లాడినా వినదలుచుకోలేదు, వినను కూడా. అభిప్రాయం తేలిగ్గా మార్చుకోలేకపోవచ్చు, కానీ ఆలోచన మార్చుకుంటాను. క్షమించండి. విసిగించుకు రఘురామ్, ముందిక్కడి నుంచి వెళ్ళు. మీ అమ్మగారు పొంగళ్ళు అని. Shut up! వెళ్తావా వెళ్ళవా? దాసుడు దండం పెడుతున్నాడు. దేవతలు కోపగించుకోకూడదు. బాయ్. శ్రీమద్ రమణ గోవిందో హరి. అమ్మగారండి, పెద్దమ్మగారు పొంగలు వండిస్తున్నారండి అమ్మ. తమరిని అందరినీ తీసుకురమ్మన్నారండి అమ్మ. ఇప్పుడా? ఆలస్యం చేయకుండా అర్జెంటుగా బయలుదేరి రమ్మనమని ఆర్డర్ అండి అమ్మ. మేమిప్పుడే పొంగలు వండుకున్నాం. ఆవిడ గారి మాటమ్మ. నన్ను ఏం చేయమంటారండి అమ్మా? ఏంటమ్మా ఇది? మనకి పండుగ కదా? సీత, పొంగలి ఉడికింది అంటే పండగ అయిపోయినట్టే. వండింది వదిలేసి వెళ్లాల్సిన అవసరం లేదు. తలా కాస్త ప్రసాదంలా తిని బయలుదేరదాం. పిలుపు కాదని అలుక తెప్పించడం దేనికి? రంగయ్య, నేనెందుకు లెండయ్యా లోపలికి? అంత ప్రసాదం చేతిలో పెట్టండి. మేము కులగోత్రాలు పేరు గొప్ప చూసేవాళ్ళం కాదు నైనా. మంచి మర్యాద చూసేవాళ్ళం. అందరూ మనుషులమే. ప్రసాదం తిని వెళ్తూ గాని రా. పర్వాలేదండి. రంగయ్య. కూర్చో రంగయ్య. కూర్చో రంగయ్య. పర్వాలేదండి. కూర్చోవయ్యా, పర్లేదు, కూర్చో. కూర్చోండి. ఏమండి, ఇవ్వండి. మీరు తీసుకోండి. సీత, తీసుకో. డ్రైవర్ గాడికి కూడా ఇంత మర్యాద బాగానే ఉంది. ఈ పండుగలో తొలి ప్రసాదం మీలాంటి మనసున్న మంచోళ్ళ చేతుల మీద అందుకున్నా. గొప్ప తృప్తిగా ఉంది బాబు. మీ కుటుంబాన్ని, అక్కడికి వచ్చాక సీతమ్మ గారిని ఆ దేవుడు చల్లగా చూడాలి బాబు. చూస్తాడు చూస్తాడు. శుక్లాంబరధరం విష్ణుం యజవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మమ ఉపాత్త సమస్త దురితక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత సీతవాణి ఇంకా రాలేదేంటి? ప్రథం వారే బయడి, బయడి. పోతున్నాం గారు. ఆ కొత్త బియ్యం పట్రా. అట్టాగే అమ్మగారు.
శకే నామ సంవత్సరే పూజారి గారికి ఇవ్వు. అట్టగనమ్మా ఇదిగోండయ్యా. మంగమ్మ జగన్నాథం నామధేయం సహృదాయాం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. బ్యూటిఫుల్ సీత. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమా. సీతకు ఒక చిటుకులా ఉన్నావు. నిన్న భోగి రోజు జీవితంలో మర్చిపోలేదు. హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పానుంది. నమస్కారం పిన్ని గారు. రండి రండి. అంగైక సైత సర్వే కలశాంభు సమాశ్రితం ఆయాంతో శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకం గంగే చ యమునే చైవ గోదావరి మా తోటికోడలు శకుంతల. నమస్కారం పిన్ని గారు. సన్నిధం గురు. నిన్నే కొత్త పంట తీసుకుని పండక్కొచ్చారు. రామచంద్రయ్య రాధాకృష్ణ పిల్లలు రాలేదా? వారి ఆరోగ్యం తెలిసిందేగా పిన్ని గారు. మరిది గారు తోడుగా ఉంటానన్నారు. పిల్లలు గాలిపటాల మీద పడ్డారు. సర్లే, సంజయశీలు రాసిన పుస్తకంలో యాక్షన్లా బానే ఉంటాయి. ప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం నిర్బుద్ధ్యై నమః ఓం సురభ్యాయ నమః ఓం పరమాత్మికాయ నమః. పైడి అమ్మగారు రా రా, పేరెంట్ వాళ్ళ కాళ్ళకి పసుపు రాయి. అట్టగనమ్మగారు. స్వర్ణ, కాస్త దానికి సాయం చేయి. పొంగలని పిలిపించి పనులు చెప్తుంది. ఎప్పుడొచ్చినా పనులు పురమాయిస్తుంది. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. నువ్వు ఊరుకో. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రితం. పైడి ఆగు. ముందు పెద్దవారు అమ్మమ్మకి రాసిన తర్వాతే ఇంకెవరికైనా రాయాలి. ఏమిటిది, నాకు గురుస్థానం ఇస్తుంది? నామాలు పెడుతుందా ఏంటి? నేను రాస్తాను. అట్టగనమ్మా ఇదిగోండి. నిన్నెక్కించి పడేయడం బెటర్ అని నాకు అర్థమైంది. నిజంగా నీకు జ్ఞానం వస్తే అది మీ అక్కకి నేర్పవే. దాని వల్ల కాదు, అది పిచ్చిది. నీ పిచ్చి కుదర్చడం చేత కాదు. ఇది నాకు గురుస్థానం ఇస్తుంది? నామాలు పెడుతుందా ఏంటి? నేను రాస్తాను. అట్టగనమ్మా ఇదిగోండి. నిన్నెక్కించి పడేయడం బెటర్ అని నాకు అర్థమైంది. నిజంగా నీకు జ్ఞానం వస్తే అది మీ అక్కకి నేర్పవే. దాని వల్ల కాదు, అది పిచ్చిది. నీ పిచ్చి కుదర్చడం చేత కాదు. కర్పూరం తీసుకోండి అమ్మా. లక్ష్మి, సీతక కర్పూరం ముద్దివ్వు. అలాగే అత్తయ్య. తీసుకోమ్మా. అగ్గిపెట్టి కూడా తీసుకో, అది కూడా చెప్పాలా? మీరున్నారుగా మంటను మండించడానికి. అగ్గిపెట్టి అవసరం లేదేమో అనుకున్నా. పదండి పదండి, అందరూ వెళ్ళి పొయ్యిలు ముట్టించండి. పదండి పదండి. సీత, పొయ్యిలో కర్పూరం వేసి వెలిగించమ్మా. అలాగే అమ్మమ్మ గారు. సీత, ఏం కాదులే, కర్పూరం అంతేగా. ఆయన కర్పూరం అలా గుప్పున వెలగటం శుభం కూడా.
శుభం. లక్ష్మి, ఎసరు మరిగాక సీతతో బియ్యం వేయించు. అలాగే అత్తయ్య. పొంగళ్ళు అయ్యాక పొయ్యి ముందు నీళ్లు వారపోసి పొంగళ్ళ లోపలికి తీసుకెళ్ళండి. అలాగే అత్తయ్య. పంతులు గారు, అమ్మా. మా ఇలవేపు పూజ అయ్యేలోపు పొంగళ్ళు తయారవుతాయిలేండి. పదండి. అలాగేనమ్మా. సీత, నువ్వు కాస్త పాయసం ఉండమ్మా దేవుడి నైవేద్యానికి. పొంగళ్ళు అయ్యాయేమో ఒకసారి చూడండి. మీరు రండి, పూజ దగ్గరికి వెళ్దాం. పైడి పైడి, ఏటమ్మ గారు? పొంగళ్ళు అవి చూసుకుంటూ ఉండు. అట్టగేనమ్మా. నేను ఇప్పుడే వస్తాను. మీరు కూడా రండి పూజ దగ్గరికి. అలాగే వదిలే. ఆయాంతోం శ్రీ వరలక్ష్మి పూజార్థం దురితక్షయకారకం. అమ్మా నైవేద్యం తీసుకురండి. సీత, కిచెన్లో పాయసం ఉంది. బయట కూడా పొంగళ్ళు ఉడికాయో లేదో చూసి చిన్న బిందెతో పొయ్యి ముందు నీళ్లు వారపోసి లక్ష్మిని తీసుకురమ్మను. సరే. నువ్వు పాయసం గిన్నె పట్రా. అలాగే అమ్మమ్మ గారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధం కురు. ఏవం కలశ పూజాం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధం కురు. ఏవం కలశ పూజాం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం విష్ణువే నమః. అక్క, ఆ బిందెంటక్క? పొంగలి ఉడికాక పొయ్యి ముందు చావ పోయాలంట. అత్తయ్య గారినేమో పొంగలి, నన్ను ఇక్కడున్న పాయసం తీసుకురమ్మన్నారు అమ్మమ్మ గారు. నువ్వు ఆ పాయసం గిన్నె తీసుకెళ్ళు, నేను నీళ్ళు తీసుకెళ్ళి పోస్తానులే. సరే, జాగ్రత్త. బ్యూటిఫుల్. నిన్న భోగి మంటల వెలుగులో నువ్వు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. అస్సలు మర్చిపోలేకపోతున్నాను.